అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మోషే దేవుని మాట చొప్పున ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పరిచాడు. అయితే ఆ గుడారం యొక్క నిజస్వరూపము పరలోకమందున్నది. దేవుడు పరలోక దర్శనమును మోషేకు ఇచ్చి ప్రత్యక్ష గుడారమును, అందులో ఉన్న సమస్త వస్తువులను చూపించి, కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుమని చెప్పారు. ఆ పరలోక దర్శన ప్రకారమే మోషే గుడారమును సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ధర్మశాస్త్ర ప్రకారము ఆ గుడారములో యాజకులు చేస్తున్న సేవ గాని, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులు గాని పరలోక సంబంధమైన ఛాయ మాత్రమే. అందుచేత ఈ లోకంలో ఉన్న గుడారము గాని, దేవుని మందిరములు గాని, అందులోని సేవ గాని, మన కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక స్వాస్థ్యము గాని, ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నిజస్వరూపముగా ఉన్నవి. వీటన్నిటికీ ఆ ప్రభువే ఆధారం. ఆయనకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా మనము వీటన్నిటి నిజస్వరూపాన్ని పరలోక రాజ్యంలో పొందుకోగలము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మా నిరీక్షణకు నిజస్వరూపమైన ప్రభువా, మీకు వందనములు. విశ్వాసమునకు కర్తవైన మీయందు విశ్వాసముంచి రాబోవు పరలోక సంబంధమైన నిజస్వరూపములో పాలుపంపులు పొందినట్లు అనుగ్రహించమని, ఈ వాక్కు వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.